వెల్కమ్ టు కమ్యూనిటీ టీవీ. నేను మీ ముంజేటి. ఎంత హృదయ విదారకమైన సంఘటన. ఒక మెడుకోని ఇద్దరు తాగుబోతులు కారుతో గుద్దించి ఆమెని హత్య చేశారు. అదొక చిన్న యాక్సిడెంట్గా తీసుకున్న పోలీసులు ప్రజలు తిరుగుబాటు అయిన తర్వాత దాన్ని సెక్షన్ మార్చి తీవ్రమైన కేసులు పెట్టడం స్టార్ట్ అయింది. ఇక్కడ ఒక మెడుకో కళ్ళ ముందే చనిపోయింది ఇద్దరు తాగుబోతుల వల్ల. మన చట్టాలు ఏం చెప్తున్నాయి? మీరు ఒక తాగుబోతు డ్రైవింగ్ చేస్తే, హిట్ చేస్తే చిన్న చిన్న కేసులా? డ్రైవ్ చేయడాన్ని అమెరికాలో ఒకసారి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక అమెరికా ప్రెసిడెంట్ హైదరాబాద్ని సందర్శించినప్పుడు ఆయనకి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్పుడు అతనికి ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చింది ఒక 10 నిమిషాల్లో. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రెసిడెంట్ ఏమన్నారంటే, అమెరికా ప్రెసిడెంట్, మా దేశంలో ఇంత తేలిగ్గా లైసెన్స్ రావు అన్నారు ఆయన. ఇక్కడ వచ్చేసాయి కానీ అఫ్కోర్స్ ఇక్కడ నేను డ్రైవ్ చేయను అనుకోండి. అంటే లైసెన్సులు ఎంత తేలిగ్గా మనకు వస్తున్నాయి. ఎంత తేలిగ్గా లైసెన్సులు వస్తే ఇలా తాగుబోతులు కూడా వాళ్ళ చేతిలో ఇలా చనిపోతే శిక్షలు ఎలా ఉండాలండి? యావజ్జీవ కారాగార శిక్ష వేస్తే తప్పేంటి? ఈ లేకపోతే భారతదేశం నడదా? ఈ పౌరులు లేకపోతే ఈ భూమి కంపించిపోతుందా? ఈ చట్టాలు ఏమైనా తుప్పుపెట్టిపోతాయా? లేదా ఈ సమాజం ఏమైనా అంతరించిపోతుందా? ఇలాంటి బడుద్దాయిలు ఈ లోకంలో లేకపోతే వాళ్ళని కఠినమైన శిక్ష వేసి జీవితకాలం జైల్లో వేస్తే తప్పేంటి? ఎందుకు కఠినమైన శిక్షలు వేయట్లేదు? అభం శుభం తెలియని ఒక పాప సినిమాకి వస్తూ తనకు తెలిసిన ఫ్రెండ్తో స్కూటర్ మీద వెళ్తూ వెనక నుంచి హిట్ చేసి, కావాలని హిట్ చేసి చంపిన వాళ్ళని ఎట్లా వదిలేస్తారండి మన పోలీసులు? అందుకే ప్రజలు ఏమంటున్నారు, ఇట్లాంటి వాళ్ళ పట్ల ఎన్కౌంటర్ చేయండి అంటున్నారు. ఊరికి అనట్లా ఎన్కౌంటర్ అని. ఎందుకు ఎన్కౌంటర్ చేయమంటున్నారు? వాళ్ళు కఠినమైన శిక్షలు వేయకుండా బయట తిరుగుతూ ఉంటే, కళ్ళ ముందు తిరుగుతుంటే ఆ తల్లిదండ్రులు ఏమైపోవాలి? వాళ్ళ గుండెకోత ఏమైపోవాలి? ఇవేవి పోలీసులు పట్టవా? మన చట్టాలు పట్టవా? శిక్షలు ఎంత ఘోరంగా ఉండాలంటే వాడు డ్రైవ్ చేసిన ప్రతి ఒక్కరికి గుర్తు రావాలి. నేనేమైనా పొరపాటు చేస్తే, నేనేమైనా వాళ్ళని ఇబ్బంది పెడితే నా శిక్ష ఎలా ఉండాలనేది. శిక్షలు కఠినంగా లేకపోతే ఎవరైనా ఇంకేం చేస్తారు చెప్పండి? ఆమెమో చనిపోయింది, ఆ కుటుంబానికి కోత మిగిల్చింది, ఒక మంచి వైద్యురాలు మనకు కాకుండా పోయింది. ఈ బడుద్దాయిలిద్దరూ ఇక రేపొద్దున విచ్చలవిడిగా తిరుగుతారు. మన పోలీసుల వ్యవస్థ ఎంత ఎంత దారుణంగా ఉందండి. ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది పోలీసులు తీసుకునే చర్యలండి. మీరు ఏదన్నా చిన్న జరిగితే ఇప్పుడు ఎవరికైనా ఆధారపడేది 100 గుర్తుకొస్తుంది. అంటే మనం కష్టాలు వస్తే ఫస్ట్ గుర్తొచ్చేది మనకు పోలీసులే. అలాంటి పోలీసులు ఒక చనిపోతే తీవ్రమైన చట్టాలు పెట్టకుండా, అతన్ని అరెస్ట్ చేయకుండా, వాళ్ళని కఠినమైన శిక్షలు వేయకుండా వదిలేస్తే ఎట్లా అండి? అభంశుభం తెలియని ప్రాణాలు ఇలాగా అంతరించిపోతుంటే, అంటే దేశ భవిష్యత్తును ఎవరి చేతుల మీద ఉందో అట్లాంటి ప్రాణులు అంతరించిపోతున్నారు. ఎవరైతే ఈ దేశానికి భారమో, మన భూమికి భారమో వాళ్ళు మాత్రం విచ్చలవిడిగా తిరుగుతున్నారు. సో ప్రియాంక విషయంలో మాత్రం నిజంగానే పోలీసులు ఆలస్యం, లేదా అంటే ఆమె పట్ల విషమైంది. కానీ ఇకపైన ఎప్పుడైనా సరే ఒక మహిళల పట్ల జరుగుతున్న ఘోరం ఏవైతే ఉన్నాయో ఈ ఘోరాల విషయాలు మాత్రం ఖచ్చితంగా పోలీసులు తీవ్రమైన చర్యలు ఇమ్మీడియట్గానే యాక్షన్ తీసుకోవాలి. మనం భారత మాత అంటున్నాం. ప్రపంచంలో ఎవ్వరు కూడా వాళ్ళ దేశాన్ని ఒక మాతతో పోల్చరు. అట్లాంటిది మన భారత మాత అన్నప్పుడు మనం స్త్రీకి ఇస్తున్న విలువ ఏంటో, గౌరవం ఏంటో మనకు తెలియాలి. ముఖ్యంగా పోలీసులు గుర్తుపడాలి. ఒక స్త్రీమూర్తి రోడ్డు మీద ఇలా ఒకడు తాగుబోతులు చంపేస్తుంటే ఆ పోలీసులు అతని పట్ల ఎంత కఠినంగా చట్టాలు ఉండాలి, వాళ్ళ అటువంటి వాళ్ళ విషయంలో ఎట్లాగా వాళ్ళు శిక్షించాలి అన్నది పోలీసులు కనుక ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటే, చట్టాలు పకడ్బందీగా అమలు చేయగలిగితే ఇలాంటి నేరాలు తగ్గుతాయని మనం అనుకుందాం. ఒక చిన్న విషయం చూడండి. ఈరోజు తెలంగాణలో సజ్జనార్ని ఎందుకు గుర్తుపెట్టుకుంటారండి? ఆయన వరంగల్ ఏం చేశారు? ఇట్లాంటి పాడు పని చేసిన వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు. ఆయనకి అదే పేరు కదా. అఫ్కోర్స్ ఎన్కౌంటర్ కావాలని చేశారా, వాళ్ళు ఏమైనా పారిపోతే చేశారా అనేది మనకు ఇక్కడ టాపిక్ కాదు. అంటే అట్లాంటి వాళ్ళని హింసిస్తే, అట్లాంటి వాళ్ళని చంపితే ప్రజల నుంచి మద్దతు ఎలా ఉంటుందన్నది. అంటే ఇక్కడ మళ్ళీ చూడండి, చట్టాన్ని పోలీసులు కూడా వాళ్ళ చేతిలో తీసుకోకూడదు, కానీ నేరస్తులు వాళ్ళు తీసుకుంటున్నప్పుడు మరి చట్టాలు పోలీసులు కూడా తీసుకోవాలి కదా. సో మనం ప్రియాంక ఆత్మని ఆమె శాంతి చేకూరాలంటే ఇట్లాంటి నేరస్తులు కఠినమైన శిక్ష పడాలి. ఎట్లాంటి నేరాలు బయట ఫ్యూచర్లో జరగకుండా చూడాలి.